స్టాక్ మార్కెట్లో పేషెన్స్ ఇంకా డిసిప్లిన్ అనేది ఉంటే ఖచ్చితంగా మనల్ని మార్కెట్ ధనవంతుల్ని చేస్తుంది. దీనికి బెటర్ ఎగ్జాంపుల్ ఈ రొనాల్డ్ జేమ్స్ రీడ్ లైఫ్ స్టోరీ. ఈయన స్వీపర్ గా ఉంటూ ఏకంగా 65 crores సంపాదించాడు. అదెలా అనేది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈయన 1921లో చాలా పేద కుటుంబంలో అమెరికాలో జన్మించాడు. ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు చదివి ఎడ్యుకేషన్ ఆపేశాడు. ఆ తర్వాత 1945లో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ కి వెళ్లి అక్కడే స్వీపర్ గా, అటెండర్ గా ఇంకా మెకానిక్ గా పనిచేశాడు. ఆయన ఆ పెట్రోల్ బంక్ లో ఏకంగా 25 years వరకు పనిచేశాడు. ఆ తర్వాత 1970లో రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిన కొద్ది రోజులకి ఖాళీగా ఉండడం నచ్చక ఈసారి ఒక పెద్ద స్టోర్ లో స్వీపర్ గా జాయిన్ అయ్యాడు. అలా దాదాపు 15 ఏళ్లు స్వీపర్ గా చేశాక పూర్తిగా రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అనుకోకుండా 2014లో ఈయన చనిపోయాడు. ఇక్కడి వరకు చూస్తే ఎలాంటి ట్విస్ట్లు కూడా కనబడవు. ఈయన పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నప్పుడు దానికి పక్కనే ఉన్న ఒక చారిటీ హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్లి రోజు కాఫీ తాగేవాడు. అలా కాఫీ తాగుతున్నప్పుడు ఆ హాస్పిటల్ డైరెక్టర్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ క్యాంటీన్ ని మూసివేయడం జరిగింది. అయితే అక్కడ నుంచి వెళ్లేటప్పుడు ఇతని ఫ్రెండ్ అయిన హాస్పిటల్ డైరెక్టర్ ఇతనికి ఒక లైబ్రరీ అడ్రస్ ఇచ్చి ఎప్పుడైనా కలవాలంటే ఈ లైబ్రరీకి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇతను ఆ లైబ్రరీని వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్లి అక్కడ వెయిట్ చేయడం అండ్ వెయిట్ చేసే టైంలో ఖాళీగా ఉండడం ఎందుకని ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ ని చదవడం అలవాటు చేసుకున్నాడు. ఆ బుక్స్ ఏంటో తెలుసా? స్టాక్ మార్కెట్ కి సంబంధించిన బుక్స్. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఆ బుక్స్ ద్వారా నేర్చుకున్నాడు. ఆ లైబ్రరీలో ఉన్న స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బుక్స్ అన్ని కూడా చదివి స్టాక్ మార్కెట్ పైన మంచి నాలెడ్జ్ ని పొందాడు. ఆ తర్వాత తనకు జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ లో ప్రతి నెల కొంత మనీని స్టాక్ మార్కెట్ లో కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేసేవాడు. అలా చేస్తూ కొన్ని సంవత్సరాలకి ఆ డబ్బు కాంపౌండింగ్ అవ్వడం మొదలైంది. అతను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ లో అన్ని కూడా డిఫరెంట్ సెక్టార్స్ అవ్వడం వల్ల 2000 year లో వచ్చిన .com బబుల్ క్రాష్, ఇంకా 2008లో జరిగిన లేమన్ బ్రదర్స్ క్రాష్ లో కూడా రొనాల్డ్ యొక్క పోర్ట్ఫోలియోలో ఎక్కువగా నష్టాలు రాలేదు. యాక్చువల్ గా ఈ .com బబుల్ క్రాష్ ఇంకా లేమన్ బ్రదర్స్ క్రాష్ లో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది పోర్ట్ఫోలియో కూడా హెవీగా ఫాల్ అయింది. కానీ రొనాల్డ్ పోర్ట్ఫోలియో చాలా సెక్టార్స్ డైవర్సిఫికేషన్ వల్ల ఎక్కువగా ఫాల్ అవ్వలేదు. కొన్ని కంపెనీస్ లాస్ లో ఉన్నా కానీ వేరే కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఆ లాసెస్ ని బీట్ చేయగలిగాయి. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ కండిషన్ నార్మల్ అవ్వడం వల్ల స్టాక్స్ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి అండ్ ఆ రిటర్న్స్ కి కాంపౌండింగ్ ఎఫెక్ట్ తోడైంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మన డబ్బుపై వచ్చే ఇంట్రెస్ట్ ని మనం వాడుకోకుండా అలానే ఉంచితే దానిపై కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అలా టైం గడిచే కొద్దీ 10 లక్షలుగా అండ్ ఇంకొన్ని ఇయర్స్ కి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెళ్తుంది. దీన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటాం. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ని రొనాల్డో బాగా నమ్మేవాడు. అందుకే అతను నెల సంపాదించే మనీతో ఎలాంటి వృధా ఖర్చులు కూడా చేయకుండా కన్సిస్టెంట్ గా స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేసేవాడు. కానీ బయటకు మాత్రం సాదా సీదా జీవితాన్ని గడిపేవాడు. అలా ఈ స్వీపర్ ఏకంగా 65 crores సంపాదించాడు. చివరికి 2014లో అతను చనిపోయిన తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని హాస్పిటల్ కి, ఏ హాస్పిటల్లో అయితే తనకి ఫ్రెండ్ పరిచయం అయ్యాడో ఆ హాస్పిటల్ కి $4.3 million అంటే 36 crores అండ్ తనకి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసిన ఆ లైబ్రరీకి $1.3 million అంటే 11 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. దీన్ని బట్టి అతను చనిపోయినా కూడా నలుగురికి ఆయన సంపద ఉపయోగపడాలని అతను అనేక సంస్థలకి దానం చేస్తున్న విధానం చూస్తుంటే రొనాల్డో ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ లో ఎంతో కొంత ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళడం వల్ల ప్రెసెంట్ అవి చాలా తక్కువ అమౌంట్ లా కనబడినా కానీ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ అనేది జనరేట్ చేయొచ్చు. కాబట్టి మీరు కూడా వీలైనంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి, లేదంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ని మిస్ అవుతారు. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.